ఓం శాంతి. 14/1/2021. పదండి చేద్దాం ఆత్మీక యాత్ర. స్వమానము: నేను కర్మ బంధనముక్త ఆత్మను. ఈ మౌన స్థితిలో నేను నా అనాది స్వరూపములో స్థితమయ్యాను. పరంధామములో నేను కంప్లీట్ సైలెన్స్గా ఉన్నాను. బాబాతో శక్తులను తీసుకొని స్వయాన్ని సూక్ష్మవతనములో చూసుకుంటున్నాను. అర్ధకల్పము నేను అనేక మందితో కలిసి అనేక లెక్కాచారాలను తయారు చేసుకున్నాను. నాతో కఠినమైన కర్మల లెక్కాచారం ఉన్నవారందరినీ నేను బాబ్దాదా సమక్షంలో ఇమర్జ్ చేసుకుంటున్నాను. శివబాబా, నేను ఈ ఆత్మల సంపర్కంలోనికి వచ్చి అర్ధకల్పము చాలా దుఃఖాన్ని, బాధలను అనుభవం చేశాను. నా లెక్కాచారము ఎవరితో ముడిపడి ఉందో, ఎవరి ద్వారా నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నానో, ఎవరికి నేను దుఃఖాన్ని కలిగిస్తూ వచ్చానో వారిని నేను ఖచ్చితంగా గుర్తించలేను. శివబాబా, వివిధ జన్మలలో తెలిసో తెలియకో దుఃఖమును, నొప్పిని ఇచ్చాను. బాబా, వారు ఎవరో కూడా నాకు తెలియదు. దుఃఖము, వికారాలకు సంబంధించిన వికర్మల లెక్కాచారం మాత్రము నాతో తయారయ్యింది.
బాబా ఆ ఆత్మలందరినీ వతనములో ఇమర్జ్ చేస్తున్నారు. నేను సాక్షిగా అయ్యి బాబా పక్కనే కూర్చున్నాను. నాతో కఠిన లెక్కాచారము గల ఆత్మలందరికీ బాబా లైట్ మైట్ను ఇస్తున్నారు. నేను ఆత్మను శుభభావనతో శుభ సంకల్పాలను వర్షిస్తున్నాను. నా ఒక్కొక్క సోదరాత్మను చూస్తూ శుభభావనల వైబ్రేషన్స్ని అందిస్తున్నాను. నేను బాబా సమక్షంలో ఉంటూ ఈ ఆత్మలందరితో ఏ ఏ కర్మల లెక్కాచారం ఉందో వాటికి సంబంధించి నేను క్షమాపణ అడుగుతున్నాను. తెలుసో తెలియకో ఏమి జరిగిందో నన్ను క్షమించండి అంటూ నమస్కరిస్తున్నాను. నేనిప్పుడు పూర్తిగా పరివర్తన అయ్యాను. నేను కూడా ఒక్కొక్క ఆత్మను క్షమిస్తున్నాను. నాలో ఎటువంటి ప్రతీకార భావన లేదు. మనందరము బేహద్దు పరివారములోని సభ్యులము. ఇదే శుభభావనతో నేను అందరికీ శక్తిశాలి వైబ్రేషన్స్ను ఇస్తున్నాను.
జానీ జానన్ హార్ బాబా ఎవరికి ఏమి కావాలో ఆ శుభ భావనలను పూర్తి చేస్తున్నారు. వతనములో బాబా అందరినీ సంతుష్టము చేస్తున్నారు. నేను సాక్షిగా ఉంటూ ఒక్కొక్కరికి శుభభావనల దానము ఇస్తున్నాను. ఒక్కొక్కరి పట్ల శ్రేష్ఠ సంకల్పాలను చేస్తూ వాతావరణాన్ని శుద్ధముగా మార్చుతున్నాను. అరవై 63 జన్మల పాత లెక్కాచారపు మరకలన్నీ చెరిగిపోతున్నాయి. సర్వాత్మలు శాంతమవుతున్నారు. నేను బాబ్ దాదా పక్కనే కూర్చొని సర్వాత్మలకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలను ఇస్తున్నాను. అందరి మనస్సులు తేలికగా కావాలి. అందరి కళ్యాణము జరగాలి. అందరూ తమ జీవితములో సంపూర్ణ సుఖాన్ని పొందాలి.
బాబా, వీరందరి జీవితములో ఖుషీ రావాలి. మీరందరూ ధన సంపదతో సంపన్నంగా ఉండాలి. మీరు వికారాల నుండి సంపూర్ణ ముక్తము కావాలి. బాబా, వీరందరి ఇల్లు, పరివారము, సంబంధ సంపర్కంలోని వారందరిపై ఖుషీ వర్షము కురవాలి. వీరి దుఃఖము సమాప్తము కావాలి. బాబా, వీరి ఆరోగ్యము బాగుండాలి. వీరి జీవితములో సఫలత రావాలి. చెడిపోయిన పని కూడా మెరుగుపడాలి. వీరి శుభకామనలు నెరవేరాలి. జీవితంలో సంతుష్టత రావాలి. అందరి మనసు ఖుషీతో నిండాలి. అందరికీ
భగవంతుడు లభించాలి. అందరికీ సర్వప్రాప్తులు కలగాలి. అందరి మనస్సు బాబాతో జోడించబడాలి. అందరి జీవితములో అజ్ఞాన అంధకారము తొలగిపోవాలి. అందరూ బంధనముక్తులుగా కావాలి. మీరందరూ మాయా పంజా నుండి ముక్తి పొందాలి. అందరూ దేహాభిమానము నుండి ముక్తి పొందాలి. అందరి చిత్తము శాంతముగా ఉండాలి. నేను అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నేను నా పవిత్రమైన దృష్టితో శ్రేష్టమైన వృత్తితో అందరికీ వరదానాలను ఇస్తున్నాను. వతనములో ఇమర్జ్ చేసుకున్న ఈ ఆత్మలందరి చుట్టూ శ్రేష్ట సంకల్పాల వలయము ఏర్పడింది. వీరు సురక్షితంగా ఉన్నారు. వీరు కర్మ బంధనాల నుండి ముక్తముగా ఉన్నారు.
నేను ఆత్మను, కర్మబంధన ముక్తముగా ఉన్నాను. ఈ రోజుటితో వీరితో నాకున్న లెక్కాచారము పూర్తిగా సమాప్తం అయ్యింది. నేను ఫరిష్తాను. భగవంతుని ఛత్రఛాయలో ఉన్నాను. అందరికీ ప్రేమగా దృష్టిని ఇస్తున్నాను. నేను ఒక్కొక్క ఆత్మతో ఇక మన మధ్య కేవలం నిస్వార్థ స్నేహ సంబంధమే ఉంది అనే వైబ్రేషన్స్ని అందిస్తున్నాను. మన మధ్య శుభ భావన, కళ్యాణ భావనయే ఉంది. పాత కర్మల లెక్కాచారాలన్నీ సమాప్తమయ్యాయి. జరగవలసినదే జరిగింది. అది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. గతం గతః. ఒకసారి జరిగిపోయినది మరలా మరెప్పుడు పునరావృతం కాబోదు. నేను అందరికీ శుభ భావనల వైబ్రేషన్స్ ఇస్తున్నాను. నాకు వేరే ఏ చింతన లేదు. అన్ని లెక్కాచారాలను సమాప్తము చేసుకొని నేను అనాది స్థితిలో ఉన్నాను. శాంతి సాగరములో శాంతిలో ఇమిడిపోయాను. బాబా, నా మనస్సు శాంతిగా ఉంది. శాంతి వైబ్రేషన్స్ అందరినీ శాంతపరుస్తున్నాయి. ఓం శాంతి.